Praise the Lord. He is exalted, the King is exalted on high. I will praise Him. He is exalted forever, exalted on high. Will praise His name. He is the Lord. Forever His truth shall reign. Heaven and earth rejoice in His holy name. He is exalted, the King is exalted on high. He is exalted, the King is exalted on high. I will praise Him. He is exalted forever, exalted on high. Will praise His name. He is the Lord. Forever His truth shall reign. Heaven and earth rejoice in His holy name. He is exalted, the King is exalted on high. He is exalted, the King is exalted on high. Thank you. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరిగి మనము కలుసుకున్నందుకు ఎంతైనా ప్రభువుకు స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతులకు పాత్రుడు మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరం గల మా దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్య లేఖన భాగముల ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడమని, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు, లోపడే హృదయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మీకు మహిమ, మీకు ఘనత, మీకు ప్రభావం తెచ్చుకునమని, మా మీదకి మీ ఆశీర్వాదం దీవెన కలిగినట్లుగా సహాయం చేయమని యేసు అధికారం కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. కాబట్టి 9 రకాలైనటువంటి ఆత్మ ఫలాలు. ఆత్మఫలములలో మొట్టమొదటిది ప్రేమ. పరిశుద్ధ గ్రంథములలో ఆజ్ఞలలో ప్రధానమైనది కూడా ప్రేమయే. చూడండి, మాటలు చూస్తాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36వ వచనం నుంచి చదువుతున్న. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైనా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. కాబట్టి నీ దేవుడైన యెహోవాను లేక ప్రభువును ప్రేమించాలి. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగు వాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. కాబట్టి మొదటి ఆజ్ఞ ప్రేమ, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ కూడా నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఎందుకు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి?
మొదటి ఆజ్ఞ ప్రకారంగా ఎవరైతే దేవుడైనటువంటి యెహోవాను లేక యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో అట్టివారు పొరుగువానికి దారి చూపాలి. చూడండి మాటలు ఉన్నాయి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. కాబట్టి నీతి మార్గంలోనికి వచ్చినటువంటి వ్యక్తి చేయవలసిన పని ఏంటంటే పొరుగువానికి దారి చూపాలి. దేవుడైన యెహోవా లేక యేసుక్రీస్తు ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నారు? యోహాను సువార్త 3వ అధ్యాయం గమనించినట్లయితే 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, లోకములో ఉన్న వారందరూ కులము కాదు, మతము కాదు, జాతి కాదు, అందరిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రేమకు బదులుగా ఈ దినాలలో ద్వేషం, స్వార్థం, అసూయ, క్రోధం, కక్ష, పగ కలిగి ఉంటున్నారు. కాదంటారా? అది కుటుంబంలో కావచ్చు, రక్త సంబంధాల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు. ఎవరిలో చూచినా ద్వేషం, స్వార్థం, అసూయ అనే ఈ 3 అక్షరాలు చాలా భయంకరంగా ప్రేమకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ ప్రేమల గురించి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో గమనించినట్లయినచో 15 లక్షణాలు మనకు కనిపిస్తాయి. వీటిని 3 విధములుగా విభజించవచ్చును. 1 పాజిటివ్ క్వాలిటీస్, 2 నెగటివ్ క్వాలిటీస్, 3 రిలేటివ్ క్వాలిటీస్. పాజిటివ్ క్వాలిటీస్ 2 ఉన్నాయి. 13వ అధ్యాయం మొదటి కొరింథీ 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ఈ 2 పాజిటివ్ క్వాలిటీస్. నెగటివ్ క్వాలిటీస్ 7 ఉన్నాయండి. 4వ వచనం, 5వ వచనం, ప్రేమ మస్తరపడదు, ప్రేమ డమముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచు కొనదు. రిలేటివ్ క్వాలిటీస్ 6 ఉన్నాయి. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు, సత్యమునందు సంతోషించుట, అన్నిటినీ తాలుకొనుట, అన్నిటినీ నమ్ముట, అన్నిటినీ నిరీక్షించుట, అన్నిటినీ ఓర్చుకునుట, శాశ్వత కాలం ఉండాలి ప్రేమ. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మరి కొందరి ప్రేమల గురించి మనము తెలుసుకుందాం. ఆదికాండం 34వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం కానీ గమనించినట్లయినచో చూడండి, అక్కడ మనం గమనించినట్లయినచో ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నానను. తరువాత ఆమె అతని తమ్ముడకు హేబెలును కనెను. హేబెలు గొర్రెలు కాపరి, కయీను భూమిని సేద్యపరచు వాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలం పట్టులో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చరు. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎప్పుడైతే లక్ష్య పెట్టలేదో కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ
కలుగును గనుక కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. స్పష్టంగా దేవుడైన యెహోవా కయీనుతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసేది నాకు ఇష్టం లేదు, నువ్వు అర్పించేది నాకు ఇష్టం లేదు, కొంత నాకు తెస్తున్నావు. సరిగా ఈ దినాలలో అనేకులు కూడా దశమ భాగములు ఇవ్వలేరు. కనీసం 5% అయితే పర్సెంట్ ఇస్తామంటే అది కూడా ఉండదు. చాలామంది దేవుని డబ్బును దొంగిలిస్తూ ఉంటారు. దేవుని పని కొరకు ఉపయోగించవలసినటువంటి మరి కార్యాలకు మరి వారు ఇవ్వకుండా, అలాగే ఇతర కార్యాలకు వారు మరి ఆ డబ్బును వ్యయపరుస్తూ ఉంటారు. ఇటు వ్యయపరచడం ద్వారా వారి జీవితాల్లో కలిగేటువంటి అనుభవం ఏంటంటే నష్టం, కష్టం, ఉపద్రవం ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నట్లుగా మనము గమనించగలం. కనుక ప్రియ సహోదర సహోదరుడ, 8వ వచనం, కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపాను. ఎంత ఘోరం అండి! ద ఫస్ట్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్, మొట్టమొదటి కుటుంబమే అన్న తమ్ముడిని చంపేశాడు. ఎంత ఘోరమైనటువంటి విషయం! తప్పు తమ్ముడిదా? కాదు. కాబట్టి అన్నైనటువంటి కయీనుతో దేవుడైన యెహోవా స్పష్టంగా మాట్లాడినప్పటికీ అతడు తన జీవితాన్ని సరిదిద్దుకొనలేకపోయాడు. తమ్ముడిని హతమారిస్తే దేవుని ప్రేమ నా మీద ఉంటుంది అని అనుకున్నాడు, తలంచాడు. అయితే ఏం జరిగిందో చూడండి. యెహోవా, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. దేవుడు అడుగుతూ ఉంటే దేవునికి ప్రశ్న వేస్తున్నాడు, నేనేమైనా కావలివాడినా? నా తమ్ముని గురించి నన్ను అడుగుతున్నావు ఇంకో తెలియదు అని చెబుతున్నాడు. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టు సున్నది. కావాలని తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకుంటకు నోరు తెరిచిన ఈ నేల మీద వండకుండా నీవు శపింపబడిన వాడవు. అన్యాయంగా శాపాన్ని కొని తెచ్చుకున్నావు. సరిదిద్దుకోవటానికి బదులుగా, మార్పు చేసుకోవటానికి బదులుగా, తన జీవితాన్ని చక్కదిద్దుకోవటానికి బదులుగా శాపాన్ని కొని తెచ్చుకున్నా. ఈ దినాల్లో అనేకులు అదే, చాలామంది క్రైస్తవులు చేసే పనులు అవే. కాబట్టి సరిదిద్దుకొనక శాపాన్ని కొని తెచ్చుకునేవారుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవది గమనించినట్లయితే 37వ అధ్యాయం ఇదే ఆది కాండములో మనకు స్పష్టంగా తెలుసు. 10 మంది అన్నలు ఒక తమ్ముని మీద. ఎంత పగ, ఎంత ద్వేషం, ఎంత అసూయ! కారణం మరి తనను తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడని వారు పగబట్టారు. చూడండి, అక్కడ గమనించినట్టయితే 37వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేసేది. ఇతను లేపేస్తాం, తర్వాత తండ్రి మనల్ని కదా ప్రేమించేది, మన మీద దృష్టి ఉంచుతాడు అన్న ఆలోచన, దురాలోచన వాళ్ళకి కలిగింది. కాబట్టి దుష్టుడు చేసే పనులు అంత ఇంత కాదు. అందుకే దావీదు కీర్తనలో మొట్టమొదటి అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక, దుష్టుడు ఏ విధంగా నడిపిస్తాడో అర్థం కాని పరిస్థితి. కాబట్టి అన్నలందరూ కలిసి చంపాలని ఆలోచన చేశారు. చూడండి, వారు ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదాం, అప్పుడు వీని కళలు ఏమగునో చూద్దాం రండని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారు. కల కన్నాడు,
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కూడా నమస్కరించినట్లుగా యోసేపు కలగన్నాడు. సూర్యుడు మరి తండ్రిగా, చంద్రుడు తల్లిగా, నక్షత్రాలు అన్నలుగా భావించారు. తండ్రి కూడా కోప్పడ్డాడు, అయినా కూడా మనసులో ఉంచుకున్నాడు దీని భావం ఏమిటో అనేది. కానీ అన్నలు మాత్రం పగబట్టారు. చూడండి ఎందుకేమవుతున్నాడో, వారు ఒకరితో ఒకరు ఈ విధంగా మరి మాట్లాడుకుంటూ ఉంటే వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదాము, అప్పుడు వీని కళలేమగనో చూద్దాం రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతని విడిపించను. కాబట్టి అన్నయ్య అయినటువంటి పెద్దవాడు రూబేను చంపకుండా ప్రయత్నం చేసి తిరిగి తండ్రికి అప్పగించాలనే బాధ్యతను అతను తీసుకున్నాడు. ఎట్లనగా రూబేను అతను తండ్రికి అతను అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా అతను విడిపింపదలచి రక్తం చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతను పడద్రోయుడని వారితో చెప్పాను. యోసేపు తన సహోదరుల ఎద్దుకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతను తొడుక్కుని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. బట్టలు లాగివేసి గుంటలో పడేసి అన్నలు తమ్ముడు ఎదుటనే భోజనం చేస్తున్నారు. చూడండి మాటలు చదువుతున్నాను. వారు భోజనం చేయి కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తులకు తీసుకుని పోవుటకు గుగ్గిలము, మస్తకియు, బోళమును మోయిచున్న ఒంటెలతో ఇస్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండ్రి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం? ఈ ఇస్మాయేలీలకు వారిని అమ్మివేదం, రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పిన. అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, ప్రేమకు బదులుగా ద్వేషం, అసూయ, ఈ 3 అక్షరాలు మానవుని యొక్క అంతరంగంలోనికి వెళితే ఇక వారేం చేస్తారో వారికి తెలియదు. ప్రేమల గురించి మరి గుడి గోడలకు, స్తంభాలకు రాయించి అవి అందరి గుండెలలో పదిలపరుచుకోవాలని దేవుని అభిలాష, కోరిక. ఏ దేవాలయంలోనైనా చూడండి ప్రేమల గురించి ఉంటుంది. ఇప్పుడు ప్రేమలో ఉండవలసినటువంటి 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము తెలుసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ప్రేమ 2వ లైన్, దోషములన్నిటినీ కప్పును. దోషాలన్నిటినీ ప్రేమ కప్పుతున్నాడు. ఇదే మాట పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనముగాన గమనించినట్లయితే, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. అనేక పాపాలని ఈ ప్రేమ కప్పుతుంది. తండ్రికి తెలియకుండా పిల్లలు చేసిన పాపాలను తల్లి కప్పుతుంది. వాళ్ళని భయపెడుతూ, నాయనకి తెలిసిందంటే కొడతాడు, చంపుతాడు అని అవి వాటికి ఆయనకు తెలియనికుండా చేస్తుంది తల్లి ప్రేమ. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, దేవుని ప్రేమ ఎప్పుడైనా గమనించారా? పాపాత్మురాలు సిమోన్ పేతురు ఇంటిలో అత్తరుబుడ్డి పగలగొట్టి కాళ్ళకు పోసి ఆ తల వెంట్రుకలతో తుడిచి ఇంత చేస్తుంటే,
నువ్వు పాపాత్మురాలివి చీపో అని అన్నాడా? వ్యభిచారిణి స్త్రీ పట్టబడినప్పుడు రాళ్ళు ఉరువి చంపాలని పెద్దలు మొదలుకొని పిల్లల వరకు శాస్త్ర పరిశీలు కూడా వెంబడిస్తే కడుకు యేసు దగ్గరికి వచ్చినప్పుడు వారు నిలబడిపోయి రాళ్ళన్ని కింద పడవేసి వెళ్ళిపోతే యేసు ఇక నువ్వు పాపము చెయ్యకు, నేను నీకు శిక్ష విధింపను అని చెప్పగలిగాడు. అడిగాడా నువ్వు వ్యభిచారిణివి అని? యేసు ఎంత ఘోర పాపాత్మలనైనా ప్రేమించే దేవుడు. నంబర్ 2, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైన దయ ఉండవలెను, చెడ్డదానిని అసహించుకుని మంచిదాన్ని హత్తుకుని ఉండుడి. కపటము లేనిదిగా, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండేదిగా ఉండాలి ప్రేమ. 13వ అధ్యాయం 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు, పొరుగువానికి కీడు చేయకూడదు. కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. క్రైస్తవులమైన మనం పొరుగు వారికి కీడు చేయకూడదు. వాళ్ళు కీడు చేసినా వారు చేసిన కీడు వారి నెత్తి మీదకే నిప్పులు కుమ్మరించబడినట్లుగా నీ ప్రేమను కనపరచాలి. 4వదిగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9, 10, 11 వచ్చిన కలిసి ఉంటాయండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియో, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్నవారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. దోషము లేని వారుగా మరి క్రీస్తు దినానికి అనగా 2వ రాకడ కొరకు నువ్వు నిలిచి ఉండాలని, అట్టి ప్రేమను మరి నీవు తెలివితోనూ జ్ఞానముతోనూ అభివృద్ధి చెందాలని దేవుడు మరి అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో స్పష్టం చేస్తూ ఉన్నాడు. 5వదిగా గమనించినట్లయినచో 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడును. కాబట్టి నిలకడగలిగినటువంటి విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధత. అనేకులు నిలకడలేనటువంటి విశ్వాసం, నిలకడలేనటువంటి ప్రేమ, నిలకడలేనటువంటి పరిశుద్ధతను కలిగి ఉండేవారు లోకములో కోకొల్లాలు. కాబట్టి ఆత్మ ఫలములలో మొట్టమొదటిగా ప్రేమ. నీవెటువంటి ప్రేమను కలిగి ఉన్నావు? దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన నేను ఇంకా ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన్ని ఎరుగుదువా? ఆయన ప్రేమను ఎరుగుదువా? దేవుడు లోకమును ప్రేమిస్తున్నటువంటి దేవుడు. నీవెవరు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేం చేసావని ఆయన నిన్ను అడగటం లేదు. ఆ సత్య దేవుడు అయినటువంటి యేసు ప్రభును ఎరుగుటయే నిత్య జీవము కనుక అట్టి ప్రేమామయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు 2020 సంవత్సరం క్రితం ఈ లోకమునకు వచ్చి సర్వ మానవాళి పాప పరిహారం కొరకు కలువరి శిలువలో బలి అయిపోయాడు. ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా నీ ప్రతి పాపపు డాగులను తూర్చివేస్తున్నాడు. నిన్ను పరిశుద్ధురాలిగా చేసి ఆ 2వ రాకడలో నీవును ఆయనతో కూడా 7 పెళ్లి విందులో మరి నువ్వు జీవించాలని ఆయన అభిలాష, ఆయన కోరిక, ఆయన ప్రేమ. అటు యోగ్యతను
నువ్వు కలిగి ఉన్నావా? చిన్న పాట ఉందండి. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే చలియించును, కన్న బిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును. ఎన్నడెన్నడూ మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడూ వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఈ ప్రేమను నీవు ఎరుగుదవా? ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. స్టిల్ ఈజ్ లవింగ్ యూ. ఆయన వైపులో చూచినట్లయినచ్చు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నిన్ను స్వీకరించగలడని ఈ మాటల ద్వారా తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. స్తుతులకు పాత్రుడు మా ప్రియపరులకు తండ్రి, ఆత్మ ఫలములలో మొట్టమొదటిగా ప్రేమ అనే సత్యాన్ని ఇదేనా బయలుపరిచాడు. నీ దేవుడైన ప్రభువును నువ్వు ప్రేమించాలి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో అని అనుసరించారు. రెండవదిగా నీ పొరుగు వాణిని నువ్వు ప్రేమించాలి. అవును ప్రభువా, ఎవరైతే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించారో అట్టి వారు పొరుగు వానికి దారి చూపిస్తారు. నిజమైన మార్గం ఆయనే మార్గం, సత్యం, జీవమునై ఉన్నాడు అని తెలియపరుస్తూ ప్రభు అట్టి స్వర్గమయమైనటువంటి మార్గంలోనికి ప్రభు అనేకుల్ని రక్షించబడినటువంటి విశ్వాసులు నడిపించగలుగుతూ ఉన్నారు. ప్రభు అంచె దినాల్లో ఉన్నాం, భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం ప్రభు. ఆ స్వార్థ ప్రభు మరి ఆగిపోయింది. ఏది ఏమైనప్పటికీ నేను తండ్రి ఈ యొక్క ప్రభు పరిచర్యను మీరు ఇలాగున కొనసాగిస్తూ ఉంటుండగా నా తండ్రి ప్రభా, మరి ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి నా తండ్రి ప్రభా. దీన్ని విని గ్రహించి లోబడి విధేయత కలిగిన తండ్రి, నీ ప్రేమను తెలుసుకుని నా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించుటకు మార్గం సుముఖము చేయమని యేసు అధికారం కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.